యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. మరొకసారి మనం అందరం యేసుక్రీస్తు ప్రభువారిని స్తుతించుటకు, ఆరాధించుటకు దేవుడు మనకిచ్చినటువంటి చక్కటి సమయానికై దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనతో కొన్ని విషయాలు ఆయన సూటిగా మాట్లాడాలి అని ఇష్టపడుతూ ఉంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కొరింథీ సంఘానికి పౌలు భక్తుడు రాస్తూ 2వ పత్రికలో 5వ అధ్యాయము మనం చూసినప్పుడు 18వ వచనము, 19, 20, 21 వచనాలు, వీటిల్లో కొన్ని విషయాలు ప్రతి క్రైస్తవునికి కావలసినటువంటి విషయం ఇక్కడ ఆయన మనకి తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏ విషయాలు చెప్పినా చాలా క్లియర్గా, ఎలాంటి వంకలు కానీ, లేకపోతే దాచిపెట్టడం కానీ, లేకపోతే అర్థం అయ్యి అర్థం కాకుండా కానీ అలాగెప్పుడు ఉండదు. చాలా సూక్ష్మంగా 100కి 100% అర్థమగులాగున ఆయన మనకి నేర్పిస్తూ ఉంటూ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాం, సమస్తమును దేవుని వలన అయినవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యము మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతియగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఇక్కడ 3 వ్యక్తుల గురించి మనం చూడగలుగుతున్నాం. ఒకటి తండ్రి అయిన దేవుడు, 2వది కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, 3వది నీవు నేను, మన గురించి ఇక్కడ రాయబడి ఉన్నది. చాలా సందర్భాలలో క్రైస్తవ లోకంలో ఉన్నటువంటి ఒక అభిప్రాయం ఏంటంటే, మనం చక్కగా పాటలు పాడగలము అంటే, లేకపోతే చక్కగా ప్రార్థన చేయగలము, చక్కగా వాక్యం చెప్పగలము, లేకపోతే ఇక ఇతర తలాంతులు మనం ఉపయోగించుకోగలము అన్నప్పుడు ఆటోమేటిక్గా మనం భక్తిపరులం అయిపోతాం. ఓ బ్రదర్, ఓ సిస్టర్ అన్నం జనాలు ప్రారంభించేస్తారు. అది మనకి ఇంకా ఏం చేస్తుందంటే, ఒక రకమైనటువంటి బూస్ట్ ఇచ్చి మనలో ఉన్నటువంటి ఈ తలాంతుల్ని ఇంకొంచెం భక్తిగా ప్రదర్శించడం మొదలు పెడతాం. ఇదంతా బయట జరుగుతున్నటువంటి విషయం. కానీ అంతరంగంగా చూస్తే యేసుక్రీస్తు ప్రభువారిని మనం కలిగి ఉన్నామా? యేసుక్రీస్తు ప్రభువారు మనలో లేరా? యేసుక్రీస్తు ప్రభువారితో మన సహవాసం ఉందా లేదా అనే విషయము అర్థమవుతుంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు నీ పరిస్థితి, నా పరిస్థితి ఎలాగుంది బయటికి అనేది కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనతో చాలా క్లియర్గా ఆయన ఒక మాట చెప్తూ ఉంటూ ఉన్నాడు. అదేంటంటే, సమాధానపరచు పరిచర్య. ఈ విషయాన్ని మనం ఈరోజు ఆలోచిద్దాం. ఏంటి సమాధానపరచు పరిచర్య అని మనం చూస్తున్నప్పుడు ఇక్కడ వాక్యంలో చెప్తున్నారు, సమస్తమును దేవుని వలన అయినవి. సమస్తము అన్నప్పుడు నీవు నేను మనం యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, వీరు ఆదికాండం 1వ అధ్యాయంలో చూసినప్పుడు మన స్వరూపములో మన పోలికలో నరులను చేయుదము. కాబట్టి నీవు నేను మనం యేసుక్రీస్తు ప్రభువారి నుండి మనం వచ్చాము అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. యోహాను భక్తుడు రాస్తూ 1వ అధ్యాయము 1వ వచనము మనం చూసినప్పుడు, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను,
వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. 3వ వచనము, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. కాబట్టి దేవుడు వాక్యము కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. నీవు నేను ఉన్నామంటే మనం ఎక్కడి నుంచి వచ్చామంటే యేసుక్రీస్తు ప్రభువారి నుండి మనం కలిగాము. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనం ఈ లోకానికి వచ్చాము. మన మూలం ఎక్కడ అంటే యేసుక్రీస్తు ప్రభువారు. సమస్తమును దేవుని వలన అయినవి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, సమస్తము దేవుని వలన అయినవి. కాబట్టి దేవుడు ఆదామును ఆయన పోలికలో ఆయన స్వరూపంలో చేసుకున్నప్పుడు దేవుని నీతి ఆదాములో ఉన్నది. ఇక్కడ చివర మనం అదే చూస్తూ ఉన్నాం. 21వ వచనం చూస్తే, ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు, దేవుని నీతి అగునట్లు. ఆదాము దేవుని నీతిగా ఉన్నాడు. ఎప్పుడైతే ఆదాము దేవునికి విరోధముగా లేకపోతే ఆజ్ఞను అతిక్రమించాడో దేవుని నీతి పోగొట్టుకున్నాడు. అందుకనే వాక్యం చెప్తుంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అంటే దాని అర్థం దేవుని నీతి మానవుడు లేకపోతే నరుడు పోగొట్టుకున్నాడు. తిరిగి ఆ నీతిని దేవుడు మానవునికి ఇవ్వాలని యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆ కార్యాన్ని జరిగించాలని దేవుడు ఇష్టపడ్డాడు. ఎప్పుడైతే ఆదాము దేవునికి విరోధముగా పాపం చేశాడో, ఆదాము చేసిన పని ఏంటంటే ఆయన దిగంబరి అని తెలుసుకొని సిగ్గుతో చెట్టు చాటున ఆయన దాంకున్నాడు అనేటువంటి మాటను మనం చూడగలుగుతూ ఉన్నాం. అంటే దేవుని నీతి ఏమైపోయిందంటే స్వనీతికి మారిపోయింది. చెట్టు చాటున దాంకున్నాడు. చెట్టు చాటున దాగుకొని ఆయన చేస్తున్నటువంటి పని ఏంటంటే ఆయన దిగంబరత్వాన్ని ఆయన కప్పుకోవడం మొదలుపెట్టాడు. దిగంబరత్వాన్ని ఆయన కప్పుకున్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, చెట్టు చాటున దాక్కోవడం స్వనీతి. ఆయన దిగంబరత్వాన్ని ఆయనే కప్పుకోవడం, ఇది ఇంకొక తప్పిదం ఆయన చేస్తున్నటువంటి పని. కాబట్టి ఆదాము దేవుని నీతి నుంచి పక్కకు వచ్చేసాడు. పాపం దేవుని నీతిని నెరవేర్చదు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు ఏ నీతిని ఆయన స్థాపించాడో, మానవుల్లో పెట్టాడో, ఆ నీతి మానవుడు పోగొట్టుకున్నాడు. అందుకని 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 9వ వచనం నుంచి మనం చూస్తే, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావనను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటిని. అందుకైన నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, స్వనీతి వచ్చేసింది. దేవుని నీతి పోయింది, స్వనీతి వచ్చింది. 7వ వచనం, అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. అంజూరపు ఆకులు కుట్టి
తమకు కట్టడములు చేసుకొనిరి. వాక్యం చెప్తుంది, ఎవరి మార్గాలు వాళ్ళకి యథార్థంగా కనిపిస్తాయంట. అంటే మనం చేసే పని మనకు నీతిగా ఉంటుంది. మానవ నీతి, స్వనీతి ఈ లోకంలో ఎక్కువైపోయింది. పరిస్థితులను బట్టి నీతి ప్రమాణాలు మారిపోతూ ఉంటాయి, స్టాండర్డ్స్ మారిపోతూ ఉంటాయి. డబ్బులను బట్టి ఆ నీతి స్టాండర్డ్స్ మారిపోతూ ఉంటాయి. మనుషులను బట్టి నీతి స్టాండర్డ్స్ మారిపోతూ ఉంటాయి. టైమును బట్టి నీతి స్టాండర్డ్స్ మారిపోతూ ఉంటాయి. దాన్ని మానవ నీతి అంటారు. ఎవరికి ఇష్ట ప్రకారం వాడు జీవించేదాన్ని స్వనీతి. ఇప్పుడు ఆదాము చేసేది చూసారా, అది స్వనీతి. ఇవి దేవుని నీతిని నెరవేర్చేటువంటి పరిస్థితి కాదు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన ఈ లోకానికి పంపాడు అని మనం చూడగలుగుతున్నాం. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. అందుకనే యెషయా భక్తుడు చెప్తున్నాడు, మనకు ఒక శిశువు పుట్టెను, ఆయనకి ఒక మంచి పేరు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి. యేసుక్రీస్తు ప్రభువారి పేరే సమాధానాధిపతి. యేసు అంటున్నాడు, నేను నా శాంతిని మీకు ఇచ్చేదానికి వచ్చాను, నా సమాధానము నేను మీకు ఇస్తూ ఉన్నాను. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, సమాధానపరిచేటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. తండ్రితో నిన్ను నన్ను మనల్ని ఆయన సమాధానపరిచాడు. ఎందుకంటే నీవు నేను మనం దేవుని నీతి అవ్వాలి అని దేవునికి ఇష్టమైంది. మానవుడు స్వనీతి మీద ఆధారపడ్డం, మానవుడు మానవ నీతి మీద ఆధారపడ్డం మొదలుపెట్టాడు. దేవుని నీతిని జరిగించేవాడిగా లేడు. ఈరోజు కూడా చాలామంది క్రైస్తవ సహోదరి సహోదరులు స్వనీతి మీద ఆధారపడ్డం, మానవ నీతి మీద ఆధారపడ్డం చూసారా? అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని నీతిని నెరవేర్చేటువంటి వ్యక్తిగా నీవు నేను ఉండాలి. అందుకనే ఆయన నీకు నాకు రక్షణ ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకంలోకి ఆయన పంపాడు. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు అని వాక్యం చెప్తూ ఉంది. పాపము ఎరుగనటువంటి ఆయన పాపముగా చేసెను. నీ పాపము నా పాపము యేసుక్రీస్తు ప్రభువారు పాపముగా మార్చబడ్డాడు. ఎఫెసీలకు రాసిన పత్రికలో మనం చూడగలుగుతున్నాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాస్తూ అంటున్నాడు, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. చచ్చిన వారై ఉండగా దేంట్లో చచ్చాం అంటే పాపముల చేతను అపరాధముల చేతను. ఆయన క్రీస్తుతో కూడా మనలను బ్రతికించెను. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించారో వారు క్రీస్తుతో కూడా బ్రతికించబడ్డారు అని నమ్మాలి. క్రీస్తుతో కూడా బ్రతికించబడ్డారు అని విశ్వసించాలి. ఎప్పుడైతే నీవు నేను మనం క్రీస్తుతో కూడా బ్రతికించబడ్డాము అని విశ్వసిస్తామో అప్పుడే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చేసినటువంటి కార్యానికి ఒక అర్థం వస్తుంది. ఇప్పటికి కూడా చాలామంది ఏం చెప్తూ ఉంటారంటే, మేము నీతిమంతులం కాదు, మేము పరిశుద్ధులం కాదు, మేము సంపూర్ణులం కాదు, పరిపూర్ణులం కాదు, మాలో ఇంకా లోపాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత సంగతి నేను చెప్తున్నాను. కొంతమంది దైవ సేవకులు కూడా అదే వాళ్ళ సంఘాలలో ప్రకటిస్తూ ఉన్నారు, విశ్వాసుల చేత ఒప్పిస్తూ కూడా ఉన్నారు. చాలా బాధాకరమైన విషయం. వాక్యాన్ని మనం అర్థం చేసుకుందాం. ఒకప్పుడు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన నీవు
ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకుని అంగీకరించావో అప్పుడు క్రీస్తుతో కూడా నీవు లేపబడ్డావు. ఈ వాక్యాన్ని మనం నమ్మాలి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, రోమీలకు రాసినటువంటి పత్రిక మనం చూసినప్పుడు ఎలాగ మనం రక్షణ పొందుతాం అనేటువంటి మాట ఇక్కడ చూస్తూ ఉన్నాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనము. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. దేవుడు ఆయనను లేపెనని, ఎక్కడి నుంచి? మృతులలో నుంచి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మృతి పొందారు. మృతి పొందినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మృతుల నుండి లేచారు అని నీవు నేను మనం నమ్మాలి, విశ్వసించాలి. అప్పుడే నీవు నేను పాపముల చేత అపరాధముల చేత చచ్చి ఉన్నప్పుడు క్రీస్తుతో కూడా లేపబడ్డాము అనే మాటను నమ్ముతాం. అప్పుడే మనకు రక్షణ. ఇది నమ్మకుండా, మనం లేపబడ్డాము అని మనం విశ్వసించకుండా, నేను ఇంకా చచ్చిన స్థితిలో ఉన్నాను, లేకపోతే నేను ఇంకా సావలేదు, నాలో ఇంకా పాపం ఉంది అని మనం ఎంత మాట్లాడుకున్నా, ఎంత ప్రార్థన చేసినా దానివల్ల ఏ ఉపయోగము లేదు. యేసుక్రీస్తు ప్రభువారి శిలువ కార్యాన్ని మనం నమ్మాలి. మన పరిస్థితులను, మన జీవితాన్ని, మన బలహీనతలను, లేకపోతే మనం జీవిస్తున్న విధానాన్ని బట్టి మనం మాట్లాడకూడదు. కానీ లేకపోతే ఎవరో చెప్పారు కాబట్టి మనం కన్ఫెస్ చేయకూడదు. కానీ వాక్యం ఏం చెప్తుంది, లేఖనాలు ఏం చెప్తున్నాయి? యేసుక్రీస్తు ప్రభువారి శిలువ కార్యం, నీవు నేను తండ్రితో సమాధానపరచబడాలి అని తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి ఆయన పంపాడు. అందుకనే మనం క్రిస్మస్ చేసుకుంటున్నాం, అందుకనే క్రిస్మస్ పండుగ అంటున్నాం. తర్వాత గుడ్ ఫ్రైడే, యేసయ్య నా కొరకు చనిపోయాడని చెప్తున్నాం. ఈస్టర్ సండే, యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు ఆయన పునరుద్ధానుడు అయ్యాడని చెప్తున్నాం. ఆచారంగా పండగలు చేసుకుంటున్నామేమో కానీ మనం వాటిని విశ్వసిస్తున్నామా లేదా అనేది ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ లేఖనాలు చాలా క్లియర్గా చెప్తూ ఉన్నాయి. క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అప్పగించెను లేక అనుగ్రహించెను. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు చనిపోయాడు. ఆయన నీ కొరకు బలి అయ్యాడు. ఆయన బలిగా అర్పించబడ్డాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు బలిగా అర్పించబడ్డాడో ఆయన తండ్రితో నిన్ను సమాధానపరిచాడు అనేటువంటి మాటని మనం చూడగలుగుతున్నాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16 వచనం మనం చూసినప్పుడు, తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఈలాగు చేసిన గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. దేవునితో సమాధానపరచవలనని ఈలాగు చేసెను గనుక ఆయనే, అంటే యేసుక్రీస్తు ప్రభువే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. 18వ వచనము, ఆయన ద్వారానే మనము ఉభయములము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణము తండ్రితో మనలను సమాధానపరిచినది. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక మనం చూసినప్పుడు అక్కడ కూడా ఒక చక్కటి మాటని మనం చూడగలుగుతూ ఉంటూ ఉన్నాం. 19:20, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను
పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెననియు తండ్రి అభిష్టమాయను. భూలోకమందున్నవి, పరలోకమందున్నవి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, సమాధానపరచు పరిచర్య యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆయన జరిగించినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకొక మాటను కూడా మనం చూడగలం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక మనం చూసినప్పుడు 2వ అధ్యాయము 17వ వచనము మనం చూస్తున్నప్పుడు ఈ చక్కటి మాటలు అక్కడ మనం చదవగలం. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. అన్ని విషయములలో ఆయన తన సహోదరుని వంటి వాడు కావలసి వచ్చెను. యేసుక్రీస్తు ప్రభువారు మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే నిన్ను నన్ను తండ్రితో సమాధాన పరిచేదానికి. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను తండ్రితో సమాధాన పరిచాడు. ఇది నమ్ముదాం. ఇది మొదటి భాగం. మనల్ని మనం పరీక్ష చేసుకుందాం, మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం. వాక్యం చెప్తుంది, మిమ్మల్ని మీరు విమర్శించుకుంటే, మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకుంటే ఒకానొక దినాన న్యాయపీఠం ఎదుట మనము నిలబడవలసినటువంటి పరిస్థితి రాదు అని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి, మనల్ని మనం విమర్శించుకోవాలి. జనరల్గా ఏం చేస్తామంటే మనం పక్కనోడిని విమర్శిస్తాం, పక్కనోడికి పరీక్షలు పెడతాం, వాడిని టెస్ట్ చేస్తాం మనం. కానీ సరైనటువంటి క్రైస్తవుడు ఆత్మీయంగా ఎదగాలి అంటే వాక్యాన్ని పెట్టుకొని ఆయన పరీక్ష చేసుకోవాలి, ఆయన విమర్శ చేసుకోవాలి. ఎస్, నేను దేవుని నీతిని చేస్తూ ఉన్నానా, స్వనీతిని చేస్తూ ఉన్నానా, లేకపోతే మానవ నీతిని నేను జరిగిస్తూ ఉన్నానా అనేటువంటి విషయాన్ని మనం పరీక్ష చేసుకోవలసిన వారిగా ఉంటూ ఉన్నాం. దేవుడు సమాధాన పరిచేదానికి యేసుక్రీస్తు ప్రభువారిని ఎన్నుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనము తండ్రితో సమాధానపరచబడ్డాం అని ఇప్పుడు దాకా మనం అర్థం చేసుకున్నాం. 2వ భాగము మనం చూసినప్పుడు 20వ వచనము, కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి క్రీస్తు, 3వది నీవు నేను మనం. తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా సమాధాన పరిచర్యను ఇచ్చాడు. ఇప్పుడు ఎవరైతే సమాధానపరచబడ్డారో వారికి ఒక పని పెట్టాడు దేవుడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కాదు, కానీ ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా తండ్రితో సమాధానపరచబడ్డారో ఆ వ్యక్తులకు ఇప్పుడు ఒక పని ఉంది. అదేంటంటే రాయబారులుగా, క్రీస్తు రాయబారులుగా ఇప్పుడు ఎవరైతే సమాధానపరచబడ్డారో వారు అనేకులను సమాధానపరచబడమని ప్రకటించాలంట. ఆ పని మాకు అప్పగించాడు అంటే పౌలు గారికి సమాధాన పరిచేటువంటి పని తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా అప్పగించాడు. ఈరోజు ఆ పని నీవు నేను మనం చేయాలి. సమాధాన పరిచేటువంటి పరిచర్య ఈరోజు నీకు నాకు మనకు ఇచ్చాడు. మనకెక్కడి నుంచి వచ్చింది? యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సమాధాన పరచబడ్డాం చాలు హల్లెలూయా అని ఆగిపోవడం కాదు, కానీ మనము యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా సమాధాన పరచబడండి అని ఇతరులను ప్రోత్సహించేవారిగా ఉండాలి. ఇతరులకు ఈ సువార్తను ప్రకటించేవారిగా ఉండాలి. ఇతరులకు ఈ సువార్తను మనం అప్పగించేవారిగా ఉండాలి. అదే ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు మా ద్వారా వేడుకొనును, మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుమని
క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాము. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, రెండవ ప్రశ్న, నీవు సమాధాన సువార్తను ప్రకటిస్తూ ఉన్నావా? సువార్తను నువ్వు ప్రకటించకపోతే ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకో. యేసయ్య, సమాధాన సువార్త ప్రకటించేటువంటి పని నేను చేస్తాను. ఎందుకంటే అది నీ మీద, నా మీద దేవుని నీతి జరుగునట్లు ఆ పని మోపబడింది. మాకు తెలియదండి, మాకు రాదండి, మాకంత టైం లేదండి, మా స్థాయికి అది తగదండి, మీకేమన్నా కానుకలు కావాలంటే ఇస్తాం, లేకపోతే మీకేమన్నా సహాయం చేయమంటే చేస్తాం, కానీ ఈ సువార్తను ప్రకటించే పని మాకు చెప్పొద్దండి అని చెప్పొచ్చు అని అనుకుంటున్నారేమో. ఈ వాక్యం చాలా క్లియర్గా చెప్తూ ఉంది. దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాము. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవు సమాధాన పరిచర్యను చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి. దానికి సెకండ్ ఆప్షన్ ఏమి లేదు. వీలైతే ఉండండి, అవసరాన్ని బట్టి ఉండండి, పరిస్థితులను బట్టి ఉండండి, ఇలాంటిదేం లేదు. ఒకటే, నీవు సమాధానపరచబడ్డావా, దేవునికి మహిమ. రెండవది, సమాధాన పరిచేటువంటి పని నీవు చేయాలి. అదే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బ్రతిమాలుచున్నాము. ఎంతమందిని నీవు క్రీస్తు పక్షముగా బ్రతిమలాడావు? ఈరోజు నేను క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఉన్నాను. ఎవరైతే ఈ వాక్యం వింటూ ఉన్నారో, ఎవరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో, ప్రతి బిడ్డను నేను బ్రతిమలాడుతూ ఉన్నాను క్రీస్తు పక్షముగా. యేసు క్రీస్తు ప్రభువారు నన్ను తండ్రితో సమాధానపరిచాడు. ఈ రోజున నీవు ఏ సమాధానమైతే పొందుకున్నావో ఆ సమాధానము గురించి ఇతరులకు నువ్వు ప్రకటించు. ఎవరి జీవితాలలో అయితే సమాధానము లేదో వారికి క్రీస్తు పక్షమున సమాధాన సువార్తను నీవు ప్రకటించు. ఏంటి ఆ సమాధాన సువార్త అంటే? ఇందాక మనం చూసాం. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక నీకు క్షమాపణ ఉంది, నీకు రక్షణ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు చనిపోయారు. యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపముల నిమిత్తం ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు, నీకు వెల చెల్లించాడు, క్రయధనము చెల్లించాడు, రక్తము కార్చాడు. ఆయన మరణాన్ని జయించి ప్రథమ ఫలముగా లేపబడ్డాడు, పునరుద్ధానుడయ్యాడు. ఇది సమాధాన సువార్త. ఈ సమాధాన సువార్తను ప్రకటించే వ్యక్తిగా నీవు, నేను, మనం ఉండాలి అని దేవుడు ఈ దినాన మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సువార్తను ప్రకటించకుండా, సమాధాన సువార్తను ప్రకటించకుండా, నేను సమాధానపరచబడ్డాను చాలు అని నీకు నువ్వు ప్రకటించుకుంటే దానివల్ల ఫలము ఏమీ ఉండదు. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. నీవు పొందుకున్నావు, నువ్వు ఇతరులు పొందుకునేటట్టు చేయాలి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం చూసినప్పుడు ఇక్కడ ఒక చక్కటి మాటను మనం చూస్తూ ఉంటున్నాం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడెదరు. నీవు దేవుని కుమారుడివి అని అనబడాలి అంటే నీవు సమాధానపరచు సువార్తను ప్రకటించాలి. సమాధానము లేనటువంటి వారికి, ఎవరికైతే తండ్రి అయిన దేవునితోటి, యేసు క్రీస్తు ప్రభువారితోటి సమాధానము లేదో వారిని నువ్వు సమాధానపరచాలి. సమాధానపరిచినప్పుడే నీవు దేవుని కుమారుడవు.
సమాధానపరచకపోతే నీవు దేవుని కుమారుడివి కాదు. అదే దాని అర్థం. డైరెక్ట్ అర్థం తీసుకుంటే అదే. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా నిన్ను నన్ను సమాధానపరిస్తే ఈ రోజున నీవు నేను మనం ఇతరులను యేసుక్రీస్తు ద్వారా తండ్రితో సమాధానపరిచేవారిగా ఉన్నాం. తండ్రి అయిన దేవుడు = యేసుక్రీస్తు ప్రభువారు, యేసుక్రీస్తు ప్రభువారు = నీవు నేను. దాని అర్థం తండ్రి అయిన దేవుడు = యేసుక్రీస్తు ప్రభువారు = నీవు నేను. A = B = C. అప్పుడు ABC 3 ఒకటే. సమాధానపరుచు వారిగా మనం ఉంటాం. అప్పుడే మనము దేవుని కుమారులము అనబడతాం. ఏ ఆధిక్యత అయితే, ఏ దేవుని నీతైతే ఆదాము కోల్పోయాడో తిరిగి ఆ నీతిని మనము పొందుకునే వారిగా ఉంటూ ఉన్నాం. ఆ స్థాయికి మనం ఎదిగేవారిగా ఉంటూ ఉన్నాం. మనం దేవుడు చెప్పిన పని చేయకుండా ఈజీగా నేను నీతిమంతుని కాదండి, నేను పరిశుద్ధిని కాదండి, నాకు ఆ స్థాయి లేదండి, నేను అంత సీన్ నాకు లేదండి అని మనం ఇలాంటి మాటలు ఎన్ని మాట్లాడుకున్నా అంత వ్యర్థమే. నాకంత జ్ఞానం లేదండి, నాకంత తలాంతులు లేవండి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, చాలా క్లియర్గా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సమస్తమును దేవుని వలన అయినవి, ఆ సమాధానపరచు పరిచర్యను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ పరిచర్య మా ద్వారా వేడుకొనున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై క్రీస్తు పక్షముగా మనం ఇతరులను తండ్రితో సమాధానపరిచే వారిగా ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినాన నీవు నేను మనం 2 విషయాలు పరీక్ష చేసుకోవాలి. ఒకటి, మనము తండ్రితో సమాధానపరచబడ్డామా లేదా యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు ప్రభువారి శిలువ కార్యాన్ని నమ్మాలి. నమ్మితే మనం పరిచర్య పొందినటువంటి వారము, సమాధాన పరిచర్య మన జీవితంలో సఫలమైంది అని. రెండవది, మనము సమాధానపరచబడ్డాము అంటే దాని అర్థం మనం ఇతరులను కూడా సమాధానపరిచేవారిగా ఉండాలి. అప్పుడే మనం దేవుని కుమారులం. ఇట్టి సమాధాన పరిచర్య యేసుక్రీస్తు ప్రభువారి రాకడ సమీపముగా ఉన్నది కాబట్టి నీవు నేను మనం జ్ఞానముతో సమయము పోనీయక సద్వినియోగపరుచుకొనుచు అనేకులను బ్రతిమలాడుదాం, తండ్రితో సమాధానపరుద్దాం. యేసుక్రీస్తు ప్రభు ద్వారా సమాధానాన్ని వాళ్ళకి చూపిద్దాం. తద్వారా మనము దేవుని కుమారులు అని పిలువబడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.